ఒసేయ్, ఎంత అల్లరి చేసినా ఎంత ఎదో పనులు చేసినా పోనీలే చిన్నది ఏదో చిన్నతత్వంలో చేస్తా ఉంది తెలిసి తెలియక అని వెనకేసుకొచ్చి మీ నాన్నకు కూడా చెప్పకుండా చేసా చూడు, అది నా తప్పు. 80% తెచ్చుకుంటా తొక్క తోటకూర అమ్మ నా ఫ్రెండ్స్ అని నాకు చెవులో పెద్ద పూలే పెట్టావు కదా నువ్వు. నీ సంగతి చెప్తా ఆగసల. పెద్దడా నువ్వు పోయి ఆ వీచ్ ఎవరు ముష్టోడు ఉంటాడు చూడు కూర్చొని ఆయన తీసుకోరా పాప. దీనికి పెళ్లి చేస్తే దీన్ని తిక్క కుదర్చాలి, లేకపోతే ఇది మన మాట ఇది ఎందుకంటదే దీన్ని అంత గారాబం చేసి చెడగొట్టావు అసలు. అమ్మా నేను చాలా కష్టపడి చదివి రాశానమ్మా, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే విధంగా చదివి రాశా, అయినా ఫెయిల్ అయిపోయా చూడు. నేను ఎంత అన్లక్కీ అమ్మా, అసలు నేను అన్వర్తి, నీకు పుట్టుండాల్సిందాన్నే కాదు. నేను చచ్చిపోతానమ్మా, చచ్చిపోతా. నేను బ్రతకడానికి హక్కే లేదమ్మా, చంపేయమ్మా, నన్ను చంపేసేయి. అమ్మా మళ్ళీ ఇదేదో డ్రామా స్టార్ట్ చేసిందే, దీని మాట వెనక నువ్వు. వస్తే చిన్నోడా నువ్వు నాటకాలు ఆడుకో, చిన్నప్పటి నుంచి నీ నాటకాలు చూసి చూసి విసిగెత్తిపోయా నేను. మొన్న కాలేజ్కి వస్తే అసలు తల ఎత్తుకోలేకపోయా నువ్వు చేసిన పనులకి. నేను అబ్బా తల కొట్టేసినట్టు అయిపోయింది నాకు. సర్లేలే ఎట్టొక్కటి చేస్తుందిలే వదిలేసి నేను సరే చదువుకుంటుంది పాపంలే పిల్ల అని వదిలేసి వస్తే మళ్ళీ ఫెయిల్ ఒకటి. అమ్మా 80% అన్నావు, ఇదేనా 80%? ఆ ముస్టాడు వచ్చాడా, దీనికి పెళ్లి చేసి పడేస్తా. ఏం మాట్లాడుతున్నారే తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి పిల్లని చంపేస్తారా ఏంటి? అదంత బాధపడుతుందంటే ఎంత కష్టపడి చదివి రాసి ఉంటుంది, ఫెయిల్ అయిపోయింది, పిల్ల ఏదైనా చేసుకుంటుందేమో అనే భయం కూడా లేకోకుండా మీకు పిల్ల మీద పడుతున్నారు ఇద్దరు కలిపి. పోనీలే ఫెయిల్ అయిందని దగ్గర తీసుకోవడం మానేసి ఇద్దరు ఆ పిల్ల మీద పడి చంపేస్తారా ఏంటే మీరిద్దరు? అలా కాదండి, అదేం చేస్తుంది అసలు మీకు తెలీదు. మూసుకో, అసలు ఆ పిల్ల ఏడుస్తా ఉంటే. అలా కాదు డాడీ. నువ్వు ఆగు పాప, పిల్లని చంపేస్తారా ఏంటి మీరు? నువ్వు రాచున్నాడా, మనం బయటకు వెళ్తాం, వీళ్ళిద్దరితో మనకి ఎందుకులే తలకాయ నొప్పి. దామ్మా మనం బయటకు పోతుందా ఏడో పాక. నేను రాను, నేను అన్లకి, నేను బ్రతకడమే వేస్ట్, నేను రాను. రమ్మంటున్నానా? ఉన్నరా చిన్నోడా, కమలాసంలా చెయ్యంటే మరి శృతిహాసంలా చేస్తావేంట్రా? మీ అమ్మ అసలే పీరాస్ మొక్కంది, డౌట్ వచ్చేదో మీ అమ్మకి. అవును డాడీ, నువ్వు భలే యాక్ట్ చేసావు. అయినా కానీ నువ్వు చేసిన యాక్టింగ్కి నేను నిజమా అబద్ధమా నన్ను షాక్ అయిపోయి ఒక్కసారి కమలాసన్ యాక్టింగ్ చేసావు డాడీ. ఏమైనా నువ్వు ఇచ్చిన ఐడియా భలే వర్కౌట్ అయ్యిందే. నీకు ఒక ఐడియా చెప్తా. డాడీ రేపు వచ్చే రిజల్ట్స్ లో ఏదైనా కొంచెం అటు ఇటు అయ్యిందనుకో మీ అమ్మ ఖచ్చితంగా ఫుల్ ఫర్ అయిపోద్ది నీ మీద. అప్పుడు నువ్వేం చెయ్యాలి, నేను నా సాయి చూడాలా. అప్పుడు నేను నీకు సిగ్నల్ ఇస్తా, అప్పుడు స్టార్ట్ చేయి ఇంక ఏడవడం. నేను ఆపు రా అని బయటకు అని చెప్పేదాకా నువ్వు ఆపకూడదు, ఏడస్తానే ఉండాలి. ఏడవాలా? చిచి, ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఎవరన్నా ఏడుస్తారా డాడీ? అట్లాంటి చిన్న చిన్నోడికి నేను ఆడవను. చిచి నేను ఆడవను డాడీ. నువ్వు ఏడవలే కానీ ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు రిజల్ట్స్ రాగానే కూర్చొని నా లైఫ్ ఇంతే, నేను కష్టపడ్డా అయినా ఫెయిల్ అయ్యా అని యాక్షన్ కాదు ఓవర్ యాక్షన్ చెయ్యాలా, అప్పుడే మీ అమ్మ నమ్ముద్ది. అయినా డాడీ ఏం జరగకుండా నేను ఏడ్చాను అనుకో, అక్క కంత్రి మొక్కంది కనిపెట్టేస్తుంది, ఇది యాక్షన్ చేస్తుందని చెప్పేస్తుంది అమ్మకి. అప్పుడు నేను మధ్యలోకి వచ్చి మీ అమ్మ మీద సీరియస్ అయ్యి ఏ చాముండి అది ఇది అనేసి నేను బయటకు తీసుకొచ్చేస్తా. ఇదే ప్లాను. సరే డాడీ, సూపర్. నువ్వు థ్యాంక్స్ డాడీ, నన్ను అమ్మ నుంచి భలే సేవ్ చేసావే, నువ్వు నా బంగారు కొండ డాడీ. సరేలే, ఇప్పుడైతే కొద్దిసేపు అటు ఇటు తిరిగేసి ఇంటికి వెళ్ళిపోదాం. సరే డాడీ. అయినా అమ్మకి నేనంటే ఇష్టమే లేదు. నేను అంతలా ఏడుస్తున్నా, నేను చచ్చిపోతా అన్నా కూడా తిడుతూనే ఉంది, ఊరుని చూస్తూనే ఉంది. కానీ వద్దులమ్మ చచ్చిపోబా కానీ మాత్రం అనట్లా. అందుకే డాడీ నాకు అసలు అమ్మ అంటే ఇష్టమే లేదు. నువ్వంటేనే ఇష్టం డాడీ నాకు. ఐ లవ్ యూ డాడీ. చిన్నోడా హేట్ యు మమ్మీ అది ఇది అని అంటున్నావు. సరేరా నీకు ఒకటి చెప్తా, ఇట్రా దగ్గర. ఏమైంది డాడీ చెప్పు. అంటావేం చిన్నోడా, మీ అమ్మ డెలివరీ టైంలో నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మకు బాగా నొప్పులు వచ్చేసాయి. ఆ తర్వాత మాదేమో ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది, పెద్దోళ్ళు ఎవరు మా దగ్గర లేకపోయా. నేను ఎంత భయపడిపోయినానో తెలుసా. సరేలే అని మీ అమ్మని వాళ్ళని బతిలాడి ఆటోలో తీసుకొని పోయినా హాస్పిటల్కి. డాక్టర్ ఏమో
తల్లైనా బిడ్డైనా ఎవరైనా ఒక్కరే బతుకుతారమ్మా అని నాకు వచ్చి చెప్పింది. నాకైతే కంగారుకి కాళ్ళు చేతులు ఆళ్ళ ఏడుపు వస్తా ఉంది నాకు. అప్పుడు నేను ఇంకా మీ అమ్మనెట్ట నేను ప్రేమించి కదా పెళ్లి చేసుకున్నాను. సరే నాకు తల్లే కావాలి, బిడ్డొద్దు, మా భార్యని బతికించండి అని, నా చాముండిని బతికియండి అని చెప్పా డాక్టర్కి. డాక్టర్ ఏమో నిజంగానా అండి, ఓకేనా మీకో నన్ను అడుగుతుంది. మీ అమ్మ మాత్రం లేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డే నాకు కావాలి అని ఒకటే ఏడుపు. నిన్నే కావాలని కోరుకునిందిరా. ఎంత చెప్పినా కూడా మీ అమ్మ అసలు భలే మొండిది కదా, అస్సలు వినలేదమ్మా. ఎవ్వరు ఎంత మంది వచ్చి చెప్పినా నీ ప్రాణం పోద్దమ్మా అని చెప్పినా కూడా వినుకోకుండా నా బిడ్డని బతికిస్తారా లేదా, నాకు డెలివరీ చేస్తారా లేదా నన్ను మొండి పట్టు కూర్చుంది. నాకైతే అసలు ఏమీ అర్థం కాక కాళ్ళు చేతులు అయితే నిజంగా పాప పనికిరాల నాకైతే. మీ అమ్మకి ఏమన్నా అయితే ఇంకా నేను అసలు బతకలేను, నేను కూడా చచ్చిపోదామని డిసైడ్ అయిపోయినా. ఇంకా మీ అమ్మ ఎంత చెప్పినా వినకపోతా ఉండే. డాక్టర్లు చెప్పిండ్రు, పక్కన వాళ్ళు చెప్పిండ్రు, ఎవ్వరు చెప్పినా వినకోకుండా నిన్ను కనిందమ్మ. ఆ పరమేశ్వరుడి దయ వల్ల నువ్వు మీ అమ్మ ఇద్దరు బాగా ఉన్నారు. ఇద్దరికి ఏం అపాయం లేకుండా డెలివరీ అయితే అయ్యింది. కానీ నువ్వెంత పుట్టినవో తెలుసా, నారి చెయ్యి అంత పుట్టినవమ్మ. నువ్వా ఇటు ఎత్తుకుంటే ఇంతే ఉండు, నారి చెయ్యి ఎంత ఉందో అంతే ఉండు. ఇటు పట్టుకుంటే భయం వేస్తుంది. ఇంత పుట్టింది పిల్ల, బతకద్దో లేదో అని చుట్టుపక్కల వాళ్ళందరూ అంటుండ్రు. నీ అమ్మ మాత్రం ఒకటే పట్టుదల, నా బిడ్డని నేను బతికించుకుంటా చూడండి అని నిమిషం కూడా నిద్రపోలేదమ్మా. 21 రోజు అట్టే నీ దగ్గర పరిగాపులు కాసింది. అలాగే ఉండి నా బిడ్డ అని అనుకుంటూ ఎన్ని గుడులు తిరిగింది అనుకుంటున్నావు, ఎన్ని మొక్కులు మొక్కింది, యాగాలు చేపించింది. మనకు ఆ డబ్బులు కూడా అప్పుడు అంతంత మాత్రమే ఉండేటి. అయినా కూడా లెక్క చేయకుండా మీ అమ్మ నీ కోసం అంత పోరాటం చేసి నిన్ను బతికించుకునిందమ్మా. అమ్మని నేను అసలు అట్టు ఎప్పుడూ చూడలేదమ్మా. అసలు మీ అమ్మని ఆడవడం కూడా చూడలా. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా పేరెంట్స్ గుర్తొస్తున్నారని కూడా ఆడవలేం. మీ అమ్మ అంత లావుని ఏడ్చి, మీ అమ్మ ఏందనుకుంటున్నావా, నాతో హాస్పిటల్ వాళ్ళతో ఒకటే కాదు గొడవ పెట్టుకొని నా బిడ్డ అని పోరాడింది. ఆ దేవుడితో కూడా నా బిడ్డను బతికించుకుంటా చూడని పోరాడిందమ్మా మీ అమ్మ. అమ్మ ప్రాణం పోస్తే నాన్న కాపాడుతారు అని వినుంటావు నువ్వు చాలా దగ్గరలో. కానీ ఆ రెండు కూడా మీ అమ్మే చేసింది నీ విషయంలో. అస్సలకి ఎంత తప్పించిపోయేదో. ఇది పుట్టడంతోనే అసలు చాలా కష్టాలు పడి పుట్టిందండి చిన్న బిడ్డ. పెద్దదానికేం బాగానే అయ్యింది, కానీ చిన్నోడు పుట్టడంతోనే కష్టాలు. దీన్ని ఎలాగైనా మనం కాపాడుకోవాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా నీకు ఏమన్నా పనులు చెప్పేదా. ఎంత గారాబం చేసి పెంచింది నిన్న. అంత ఇష్టమమ్మా మీ అమ్మకు నువ్వంటే. అసలు నీకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మీ అమ్మ తట్టుకోలేదు. పైకే దాని కోపము అంతా, మీరు ఎట్టైనా చెడిపోతారు, బాగుపడుకోకుండా పోతారనే దాని భయం అంతా. అంతే, అంతకు మించి మీ మీద కోపమే ఉండదు. నీకు విషయం తెలుసా, అక్క కంటే కూడా నువ్వంటేనే ఇష్టం మీ అమ్మకి. ఏ అమ్మైనా కూడా వాళ్ళ బిడ్డల మీద పంచ ప్రాణాలు పెట్టుకుంటుంది. అసలు బిడ్డలు ఎవ్వరు కూడా అమ్మలకి హేటివ్ అని చెప్పకూడదమ్మా. ఎందుకంటే వాళ్ళ తపనంతా ఏంది, మీరు బాగుపడాలి అని ఒక్కటే. మీ మీద ఏదో ఇష్టం లేక, మీరంటే ఏదో కక్ష ఉండి కాదమ్మా. ఇంకోటి చెప్పనా, నేను అల్లరి చేయడానికి, అల్లరి పాలైపోవడానికి ఒక్కటే లైన్, సన్న గీత ఉంటుంది. ఆ గీతని మీరు కానీ గమనించుకోగలిగితే ఏ పాడు ఉండదమ్మా. మీ అమ్మ భయం అదేనమ్మా, మీరు అల్లరి పాలైపోతురో, నీకేమో రెండు దుడుకు ఎక్కువ, అందుకని మీ అమ్మ తప్పనంతా నీకోసమే చిన్నోడా. నువ్వు అట్ట అనొచ్చా అమ్మనే? సరే నాన్న, ఇంకెప్పుడు అమ్మని ఏమనను నాన్న. సారీ నాన్న. సరేలే, అంత ఫీల్ కాదు, నీ సెట్ కాదులే కానీ దా ఇంకింటికి వెళ్దాం. సరే నాన్న. నాన్న మళ్ళీ ఇంటికి వెళ్ళాక అమ్మ మళ్ళీ రిజల్ట్స్ గురించి అడుగుతుంది నాన్న. ప్లీజ్ నాన్న ఏదో ఒకటి చెయ్యి నాన్న. ఇంక నుంచి బాగా చదువుకుంటా ప్లీజ్ నాన్న. ఏం కాదు, అంతలాగా ఏడ్చావు కదా నువ్వు. ఇప్పుడు చూడు, లోపల మీ అమ్మ మీ అక్క నీకు నచ్చిన కూరలన్నీ చేసి చిన్నోడేడి అని ఎదురు చూస్తా ఉంటారు. నేను మధ్యలో వచ్చి నేను కాపాడేసా కదా, అది కూడా గుర్తుండదు వాళ్ళకి. ఇప్పుడు వచ్చి దమ్మ బొంగొత్తలని ప్రేమ అలకపోతుంది చూడు మీ అమ్మ ఇప్పుడు.
చిన్నడా వచ్చావా, పోయి కాళ్ళు చేతులు కడుక్కోరా పొమ్మ. నీకు ఇష్టమని పాయ సూపు, చికెన్ బిర్యానీ, మటన్ గ్రేవీ అన్నీ చేశానమ్మా. పోమ్మ బొంగోతల్లి. చల్లి దా, అమ్మ ఫ్రై కూడా చేసింది, మళ్ళీ చల్లారిపోతుంది, దా వెళ్ళి తినేద్దాం. నీకు చెడ్డ పేరు వచ్చేలాగా ఏమీ చేయనమ్మా. సారీ అమ్మ, ఇంకోసారి బాగా చదివి కన్ఫామ్గా నేను పాస్ అవుతానమ్మా. ఇప్పటి నుంచి అసలు ఏది నీకు ఏదన్నా నెగిటివ్ అయ్యేలాగా అస్సలు చేయనమ్మా. ప్లీజ్ అమ్మ, నాకు క్షమించమ్మా. సారీ అమ్మా. అయ్యో నాన్న ఏడోకమ్మా. ఏమండి ఏమనేసారండి, పిల్ల అంతలా ఏడ్చేస్తుంది. అబ్బా ఏడోకమ్మా, నువ్వు ఈ ఎగ్జామ్ కాకపోతే సప్లీ రాసుకుంటామ్మా, దానికి ఏడుస్తారా? మీ నాన్న తిట్టినా నేను తిట్టినా ఎవరు తిట్టినా మీ మంచి కోసమే కదమ్మా, మీరు బాగుపడాలనే కదా. అలా ఏడుస్తారా చెప్పు, సప్లీ రాసుకుందులే, మా అమ్మ కదా, ఏడోకుద్దా. చేతులు కడుక్కొని రాపో, తిందాం మనం. సరే అమ్మా, లవ్ యూ అమ్మా. బాగుందా? ఇది కూడా వేసుకో, బాగుంది కదా. ఈ పాయ దాంట్లో నంచుకో, మటన్ ముక్కలు భలే ఉంటుంది, ఇది వేసుకో, తిను తిను. అవును చెల్లి, భలే చేసింది అమ్మ ఈరోజు, భలే టేస్టీగా ఉన్నాయి. తిను తిను, నువ్వు కూడా పాయ ఇష్టం కదా, తిను. డాడీ చెప్పినట్టే అమ్మకు నేనంటే ఎంత ఇష్టమో. చెప్పలే. అబ్బా భలే ఉన్నాయమ్మా కర్రీస్, ఇంత టేస్టీగా వండడం అసలు ఎవరి వల్ల కాదే. భలే ఉంది. తినమ్మా బంగారు, తిను. కూర కూడా వేసుకో.